నమస్తే, వెల్కమ్ టు సెస్ టీవీ. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్యులు, మర్మ చికిత్సలో స్పెషలిస్ట్ డాక్టర్ బిఎస్ నాయుడు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమస్య ప్రజెంట్ జనరేషన్లో జుట్టు సమస్య. ఎస్, గతంలో కూడా ఉంది, కానీ ఇప్పుడు చాలా మంది జుట్టు పోవడం వల్ల బాధపడి విగ్స్ పెట్టుకుంటున్నారు. ఎస్, కేవలం ఈ సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్ లోనే కాకుండా ఎవరైనా కూడా విగ్స్ పెట్టుకుంటున్నారు. ఎస్, చాలా మంది ఈ కాలంలో చూస్తున్నాం. సో జుట్టు రాలిపోయేది అనేది డైలీ అందరికి ఉన్న సమస్య. అవును. చాలా మంది అబ్బాయిలు అయితే మెయింటెనెన్స్ చేయరు, ఆయిల్ పెట్టుకోరు, ఇట్లా ఉంటుంది. సో జుట్టు సమస్యకి ఏం చెప్తారు? మంచి టిప్ కావాలి. ఖచ్చితంగా. రాలిన జుట్టు మళ్ళీ రావాలన్నా, జుట్టు రాలిపోకుండా ఉండాలన్నా ఒక మంచి టిప్ చెప్పారు. ఖచ్చితంగా. జుట్టు వచ్చేసి మహిళలకు కానీ, అదేవిధంగా మగవాళ్ళకు కానీ అందరికీ చాలా ముఖ్యమైనది. కాబట్టి దీని మీద అందరూ పెంచుకోవాలి, పొడవుగా ఉంచుకోవాలని అందరూ ఆశపడతారు. అసలు ఎందుకు ఊడిపోతుంది ఫస్ట్ ఒకటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఊడిపోతుంది, ఎందుకు నిలబడట్లేదు తెలుసుకుంటే దానికి సొల్యూషన్ చెప్పచ్చు. మన శరీరంలో అత్యధికంగా వేడి పెరిగినప్పుడు జుట్టు ఊడిపోతుంది. ఇంకొకటి అంటారు, మా నాన్నకు బట్టతలు ఉంది నాకు కూడా వస్తుందని అంటారు, మా మేనమామకు ఉంది నాకు వస్తుంది అంటారు. అదేంటంటే వారిది వేడి శరీరం అయితే వీళ్ళది వేడి శరీరం వస్తుంది. ఈ వేడి శరీరం అలా ఉంచుకుంటే బట్టతలు వచ్చేసింది. ఎప్పుడైతే 19 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి స్టార్ట్ అవుతుంది బట్టతలు. ఎవరికి కూడా తండ్రికి ఉంటే కొడుకు స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎవరు కూడా వేడి తగ్గించుకుంటూ మొదలు పెడితే జుట్టు బట్టతల రాదు. అది ఒక కారణం. నెక్స్ట్, విటమిన్ D3 అనేది తక్కువ ఉన్నా కానీ జుట్టు రాలిపోతుంది. B12 తక్కువ ఉన్నా కానీ జుట్టు రాలిపోతుంది. నెక్స్ట్, గట్ హెల్త్. ఏదైతే వీళ్ళకు వచ్చేసి ఆహారం తీసుకున్నది డైజెషన్ కాకుండా ఉండడం ఒకటి, గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువ ఉండడం ఒకటి, అంటికంటే ముఖ్యమైనది మోషన్ ప్రాబ్లం వల్ల. ఎవరికైతే మోషన్ ప్రాబ్లం తీవ్రంగా ఉంటుందో వీరికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మోషన్ ఫ్రీ చేసుకోగలిగితే సగం విజయం సాధించిన జుట్టు ఊడుకుంటా. మనం బయట పెట్టే చాలా ఉంటాయి, కానీ లోపల గురించి చేయాల్సినటువంటి వేడి చేయకుండా బార్లీ జావ తీసుకోవాలి. రెగ్యులర్గా బార్లీ జావ తీసుకుంటుంటే వేడి తగ్గుతుంది. ఈ ఎవరికైతే వేడి ఎక్కువ ఉంటుందో నిద్ర పట్టదు పాపం, గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుంది, మోషన్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా వేడి తగ్గించుకుంటే సగం తగ్గిపోతాయి. ఇది తగ్గిన తర్వాత జుట్టుకు పైన ఏమేమి చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ రసము, అల్లం రసము వారంలో ఒక 2 సార్లు అప్లై చేసుకుంటుంటే విడివిడిగా చేసుకోవచ్చు. విడివిడిగా చేసుకుంటుంటే జుట్టు ఊడడం ఆగిపోతుంది. అది ఆహారంలాగా పనిచేస్తుంది. అదేవిధంగా కరివేపాకు కూడా వేడి చేసుకొని నూనెలో పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకున్నప్పటికి కూడా శరీరంలో వేడి తగ్గాలి. ముందు చెప్పినటువంటి 3 సమస్యలు ఏవైతే ఉన్నాయో, గ్యాస్ట్రిక్ సమస్య, మోషన్ సరిగా పోకపోవడము, నీళ్లు సరిగా తాగకపోవడం, ఇలాంటి కారణాలన్నీ కూడా వీళ్ళు ఫస్ట్ ఓకే చేసుకోవాలి. ఇవి చేసుకున్న తర్వాతనే మీకు జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. ఇది మెయిన్ కాదు. ఇంకో సెకండ్ స్టెప్ ఏంటంటే ఫుడ్ విటమిన్ డెఫిషియన్సీ, ఏదైతే ప్రోటీన్ లేకుండా ఫుడ్ తీసుకోవడము, ఫైబర్ లేకుండా తీసుకోవడము, ఇలాంటి కారణాలన్నీ వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. ఈ ఆహారాన్ని సరిగా తీసుకోవాలి. అయితే ఆహారంలో మనమంతా కూడా ఫైన్ రైస్ అంటే సిల్కీ రైసే తీసుకుంటాం. ఈ సిల్కీ రైస్ వల్ల ఏం చేస్తుందంటే శరీరంలో వాతం పెరిగి మోషన్ రాకుండా ఉండి వేడి పెరిగిపోతుంది శరీరంలో. కాబట్టి మన పాత ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, జొన్నలు, రాగులు, సజ్జలు, మక్కలు, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకోవాలి. వీలు పడదు రెగ్యులర్ అంటే కనీసం వారాలు 3-4 సార్లు తీసుకోవాలి, జావ రూపంలో ఏదో ఒక విధంగా. ఎందుకంటే మన పూర్వీకులు చాలా బలంగా ఉన్నారు ఈ ఆహారం తీసుకొని. వారి యొక్క సంతానం శక్తి 8 మందిని కూడా కని ఉన్నారు ఓన్లీ జొన్నలు తిని. ఇప్పుడు రకరకాల ఫుడ్లు తిని న్యూట్రిషన్ లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ అంతా పెట్టుకుని తిన్నా కానీ ఏం జరగట్లేదు. ఒక బిడ్డ కూడా పుట్టట్లే. కారణం ఏంటంటే ఈ ఆహారంలో ఏం లేదు. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారంలో పూర్వం ఏంటంటే ప్రతి కుటుంబంలో అంటే పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు గేదెలు, పాలు ఉత్పత్తి ఎక్కువ ఉండేది. పాలు, పెరుగు ఇవన్నీ తీసుకుంటారు. అదేవిధంగా మన ఏదైతే వ్యవసాయ భూమిలో పండించుకున్నటువంటి ఆహారం మనమే తినేటోళ్ళం. తినంగా మిగిలింది అమ్మేటోళ్ళం. ఇప్పుడు అలా లేదు, అసలు పండించట్లేదు. కాబట్టి ఆహారం తీసుకునే దాంట్లో చాలా ఇబ్బందులు వచ్చేసాయి, లోపాలు వచ్చాయి. కాబట్టి ఈ విధంగా జుట్టు ఊడిపోవడము, నడుము నొప్పి రావడము, మోకాలు నొప్పి రావడము, ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలు. గ్యాస్ సమస్య. ఎస్, ముఖ్యంగా ఒంట్లో వేడి తగ్గాలంటే చెప్పాను ఇప్పుడు బార్లీ ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా టైంకి ఆహారం తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి.
మిస్ చేసేదానికంటే ముందు 6 గంటల లోపలే నిద్రలేయాలి ప్రతి ఒక్కరు. 6 గంటలు కాదు, నేను 9, 10 దాకా నిద్రపోతాను, నా జుట్టు ఉండమంటే ఉండనే ఉండదు. ఎవరైనా బట్టతలు కావాలంటే 10 గంటల దాకా నిద్రలేసేస్తే వాళ్ళకి బట్టతలు వచ్చేస్తుంది. అంతేనా? రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు మేలుకోవడము, ఉదయాన్నే 10, 12 వరకు కానీ నిద్రపోతే వీళ్ళ జుట్టు ఏమి ఉండదు, మొత్తం గ్రౌండ్ అయిపోతుంది. కాబట్టి ఈ నియమం కూడా ఆహారంతో పాటు విహారం అంటే మనం చేసే ఇవి కూడా ఖచ్చితంగా పాటిస్తేనే జుట్టు ఉంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు రాగులు కదా మీరు చెప్పిన రాగులు జావ కాకుండా రాగి రొట్టె తీసుకోవచ్చు, సంగటి రూపంలో తీసుకోవచ్చు. మీరు చెప్పిన జావా జొన్న జావ చాలా ముఖ్యంగా. ఇంకో జావా పేరు చెప్పి సజ్జలు కూడా తీసుకోవచ్చు. సజ్జలు అనేవి బలమైనటువంటి వేడి చేస్తాయి. సజ్జలు ఓన్లీ చలికాలంలోనే తీసుకోవాలి. ఇంకో జావా చెప్పారు సార్. సజ్జలు, రాగులు, జొన్నలు, మక్కల, బార్లీ జావ. బార్లీ జావ అంటే బార్లీ పొడిని నీళ్ళలో వేసేసి బార్లీ పొడి మనకు బయట దొరుకుతుంది, మనం కూడా పట్టించుకోవచ్చు. కానీ గిర్నీలో పట్టించుకుంటేనే బార్లీ సింగిల్ బార్లీనే. బార్లీ ఒకటే ఫ్రై చేయాలి, కొంచెం దాన్ని దోరగా వేయించి అప్పుడు గిర్నీలో పట్టించుకుంటే మెత్తగా వస్తుంది. ఇది పావు లీటర్కి ఒక 3 స్పూన్లు వేసేసి కలిపెట్టేసేసి వేడి చేసేసుకుని 5 మినిట్స్ చాలు వేడి చేసేసుకొని అది తాగొచ్చు డైరెక్ట్గా. మిక్సీలో వేసుకుంటే అది ఖచ్చితంగా కలర్ కూడా పెరుగుతారు. ఈ బార్లీ అనేది ముఖ్యంగా లివర్ని కూడా క్లీన్ చేస్తుంది. లివరు క్లీన్ చేస్తుంది బార్లీ. కాబట్టి ఒక 1/2 లీటర్ వరకు తీసుకోవచ్చు. వేడి తగ్గుతుంది, తీసుకోవచ్చు. ఆ కొబ్బరి అని చెప్పేసి మన మిల్లెట్స్ అవి ఈ ఆహారాలు తీసుకుంటే కొన్ని ఔషధాలు కూడా దీనికి సంబంధించినవి తీసుకుంటే సెట్ అవుతుంది. సగం సమస్య పోతుంది వేడి తగ్గితే.